హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో ఆఫ్ వి సెల్ యువర్ డ్రీమ్స్ యూట్యూబ్ ఛానల్. ఇప్పుడు మీరు చూస్తున్న ఈ జిఎంఆర్సి సాయి పరిణీత హైట్స్ అనే ఈ అపార్ట్మెంట్ టోటల్గా 5 ఫ్లోర్స్తో, ప్రతి ఒక్క ఫ్లోర్కి నార్త్ ఫేసింగ్తో ఉన్న 3 BHK ఫ్లాట్ అండ్ ఈస్ట్ ఫేసింగ్తో ఉన్న 3 BHK ఫ్లాట్స్ సేల్కి అవైలబుల్ ఉన్నాయి. ప్రస్తుతానికి ఈ అపార్ట్మెంట్లో నార్త్ ఫేసింగ్తో ఉన్న 3 BHK ఫ్లాట్ 1, 4 అండ్ 5th ఫ్లోర్లో మాత్రమే సేల్కి అవైలబుల్ ఉన్నాయి. అండ్ ఈ వీడియోలో మనం ఈస్ట్ ఫేసింగ్ 3 BHK ఫ్లాట్ డీటెయిల్స్ చూద్దాం. సో ఈస్ట్ ఫేసింగ్ 3 BHK ఫ్లాట్స్ అయితే 3 అండ్ 4th ఫ్లోర్లో సేల్కి అవైలబుల్ ఉన్నాయి. సో ఇప్పుడు మీరు ఈ వీడియోలో చూస్తున్నట్టు రోడ్ సైడ్ విడ్త్ ఎక్కువగా రావడం వల్ల ఈ అపార్ట్మెంట్కి ఫెచ్చింగ్ ఏంటంటే 2 ఎగ్జిట్ గేట్వేస్ రావడం అండ్ ప్రతి ఒక్క గేట్కి రన్వే చూస్తే ఆల్మోస్ట్ 8 to 10 ఫీట్ డిస్టెన్స్ అయితే ఉంది. సో కాంపౌండ్ వాళ్ళకి అపార్ట్మెంట్కి. అండ్ ఇప్పుడు మీరు చూస్తుంది ఈ ట్రాన్స్ఫార్మర్ పక్కనే ఉన్న స్పేస్ అయితే జనరేటర్కి స్పేస్ వదిలిపెట్టారనమాట. అండ్ కార్ పార్కింగ్ కూడా చాలా స్పేషియస్గా కార్ పార్కింగ్ అండ్ ఆల్సో రన్వే కూడా మీకు ఎలాంటి ఇష్యూ లేకుండా ఎక్కడ కూడా కంజెస్టెడ్ అనేది లేకుండా చాలా స్పేషియస్గా అయితే కార్ పార్కింగ్ మీరు చూస్తున్నారు. సో ఇప్పుడు మీరు చూసేది సెకండ్ ఎగ్జిట్ గేట్వే అనమాట. సో ఈ సెకండ్ ఎగ్జిట్ గేట్వే నుంచి కూడా సేమ్ అదే 8 to 10 ఫీట్ కాంపౌండ్ వాళ్ళకి అపార్ట్మెంట్కి మధ్యలో 8 to 10 ఫీట్ డిస్టెన్స్ వల్ల మీకు ఏంటంటే నాట్ ఓన్లీ కార్ టర్న్స్ తీసుకోవడానికి మాత్రమే కాకుండా వెంటిలేషన్ కూడా, అంటే పక్కన ఇళ్ళు ఉన్నాయి కాబట్టి మీకు ఫస్ట్ ఫ్లోర్ నుంచి 5th ఫ్లోర్ వరకు అదే వెంటిలేషన్ అయితే మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో వెంటిలేషన్ కానీ కార్ పార్కింగ్ కానీ చాలా స్పేషియస్గా అయితే కనిపిస్తుంది. అండ్ ఈ పర్టికులర్ వీడియోలో నేను చెప్తున్నట్టుగా ఈస్ట్ ఫేసింగ్ 3 BHK ఫ్లాట్ డీటెయిల్స్ అయితే చూద్దాం. అండ్ ఇదే ఛానల్లో నా ప్రీవియస్ వీడియో కనుక మీరు వెళ్ళి చూస్తే ఇదే అపార్ట్మెంట్లో నార్త్ ఫేసింగ్తో ఉన్న 3 BHK ఫ్లాట్ డీటెయిల్స్ చూడొచ్చు. సో ఈ పర్టికులర్ వీడియోలో నేను ఈరోజు కవర్ చేసేది ఈ అపార్ట్మెంట్లో ఉన్న ఈస్ట్ ఫేసింగ్ 3 BHK ఫ్లాట్. ప్రస్తుతానికి నేను ఈ వీడియో స్టార్టింగ్లో చెప్పినట్టు 3rd and 4th ఫ్లోర్లో సేల్కి అవైలబుల్ ఉన్న ఈస్ట్ ఫేసింగ్ 3 BHK ఫ్లాట్ డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో చూద్దాం. సో రోడ్ సైడ్ చెప్పాను కదా నేను స్టార్టింగ్లో, రోడ్ సైడ్ విడ్త్ ఎక్కువగా రావడం వల్ల మీరు ఏదైతే చూస్తున్న ఆ బాల్కనీస్ అదంతా కూడా వెస్ట్ ఫేసింగ్, అంటే అపార్ట్మెంట్ 30 ఫీట్ కాలనీ రోడ్కి వెస్ట్ ఫేసింగ్తో ఉంది కాబట్టి, సో వెస్ట్ ఫేసింగ్తో ఉన్న బాల్కనీస్ రావడం వల్ల కూడా మీకు ఏంటంటే రోడ్ సైడ్ కాబట్టి వెంటిలేషన్ అయితే సూపర్ అని చెప్పొచ్చు. అండ్ వితౌట్ ఎనీ డిలే సో గెట్ ఇన్ టు ది 3 BHK ఫ్లాట్ డీటెయిల్స్. సో ఇది లిఫ్ట్ పక్కనే స్టైర్స్, ఆ స్టైర్స్ పక్కనే నేను ఇంతకుముందు చెప్పినట్టు నార్త్ ఫేసింగ్తో ఉన్న 3 BHK ఫ్లాట్. సో స్టైర్స్ నుంచి మీరు కనుక లెఫ్ట్ తీసుకుంటే ఇప్పుడు మనం చూడబోయేది ఈస్ట్ ఫేసింగ్తో ఉన్న 3 BHK ఫ్లాట్. సో ఈస్ట్ ఫేసింగ్ మెయిన్ డోర్ పక్క నుంచే మీరు ఇదే ఈస్ట్ ఫేసింగ్తో 2 విండోస్ రావడం వల్ల కూడా హాల్కి అండ్ కిచెన్కి కూడా ఈస్ట్ ఫేసింగ్ నుంచి వచ్చే వెంటిలేషన్ అయితే సూపర్ అని చెప్పొచ్చు. అండ్ ఈస్ట్ ఫేసింగ్తో ఉన్న ఈ మెయిన్ డోర్ నుంచి మీరు నార్త్ ఫేసింగ్ కూడా ఒక విండో రావడం వల్ల కూడా ఈస్ట్ ఫేసింగ్ అండ్ ఆల్సో నార్త్ ఫేసింగ్ విండోస్ వల్ల ఇప్పుడు మీరు ఏదైతే చూస్తున్న ఈ ఆ హాల్కి నార్త్ ఫేసింగ్ విండో నుంచి అండ్ ఈస్ట్ ఫేసింగ్ నుంచి విండో నుంచి వచ్చే వెంటిలేషన్ అయితే ఎనఫ్ అని చెప్పొచ్చు, మోర్ దెన్ ఎనఫ్ అని చెప్పొచ్చు. అండ్ ఫ్లోరింగ్లో యూజ్ చేసిన టైల్స్ అవ్వచ్చు అండ్ సీలింగ్లో యూజ్ చేసిన POP అదంతా కూడా మంచి డీసెంట్గానే, చూడ్డానికైతే లుక్ వైజ్గా డీసెంట్గానే, అండ్ ఆల్సో పెయింట్స్ కూడా వాల్ పెయింట్స్కి యూజ్ చేసిన ఆ పెయింట్స్ అవన్నీ కూడా చాలా టైల్స్కి యూజ్ చేసిన టైల్స్కి అండ్ ఆల్సో ఫ్లోరింగ్లో యూజ్ చేసిన టైల్స్కి అన్నిటికీ కూడా యాప్ట్ అయ్యేటట్టుగా చాలా నీట్గా అయితే కనిపిస్తుంది. అండ్ ఇప్పుడు మీరు చూస్తున్న ఈ కిచెన్లో మెయిన్గా బేసిక్గా చెప్పాలంటే ఇప్పుడున్న ఈ కిచెన్కి వెంటిలేషన్ కూడా ఇప్పుడు మీరు స్టార్టింగ్లో చూసినట్టు విండో ఈస్ట్ సైడే ఉంది కాబట్టి ఈస్ట్ సైడ్ నుంచి వచ్చే విండో ఎనఫ్ అని చెప్పొచ్చు. అండ్ ఆల్సో షెల్ఫ్స్ విషయంలోకి వస్తే ఈ ప్రతి ఒక్క, అంటే కిచెన్లో మాత్రమే కాదు ప్రతి ఒక్క బెడ్రూమ్లో కూడా షెల్ఫ్స్ రావడం వల్ల కూడా మీకు ఏంటంటే వుడ్ వర్క్ చేయించుకున్నా కూడా షెల్ఫ్స్ అనేది ఎక్కువగా రావడం వల్ల కూడా మీకు ఏంటంటే స్పేస్ కూడా ఎక్కువ గెయిన్ చేయొచ్చు మీరు. అండ్ ఆల్సో ఇప్పుడు మీరు చూస్తుంది సో యూటిలిటీ ఏరియా కూడా మీకు ఏంటంటే ఇది స్టేజ్ పక్క నుంచి వస్తుంది కాబట్టి అక్కడ కూడా మీకు వెంటిలేషన్ ప్రాబ్లం అయితే ఉండదు. సో ఈ యూటిలిటీ ఏరియా కూడా ఆల్మోస్ట్ 10x10 డైనింగ్ ఏరియా, 10x10 డైమెన్షన్స్తో ఉన్న డైనింగ్ ఏరియా పక్క నుంచే రావడం అయితే మీరు చూడొచ్చు. అండ్ ఈ డైనింగ్ ఏరియా పక్క నుంచే మీకు ఏంటంటే 2 బెడ్రూమ్స్ అయితే చూడొచ్చు. సో అడ్జసెంట్గా ఉన్న 2 బెడ్రూమ్స్ అండ్ ఆల్సో కామన్ వాష్రూమ్, ఆ కామన్ వాష్రూమ్ పక్కనే మరొక బెడ్రూమ్ అయితే చూడొచ్చు.
అండ్ ఇప్పుడు మీరు చూస్తుంది చిల్డ్రన్ బెడ్రూమ్. ఈ చిల్డ్రన్ బెడ్రూమ్కి కూడా నార్త్ ఫేసింగ్తో ఉన్న ఆ విండో వల్ల కూడా మనకి మంచి వెంటిలేషన్ అయితే ఉంది. అండ్ ఈ పర్టికులర్ అపార్ట్మెంట్లో ఉన్న ఫ్లాట్స్కి నాకు బాగా నచ్చింది ఏంటంటే విండోస్ ఫినిషింగ్ అదంతా కూడా చాలా బాగా అనిపించింది. అండ్ మోర్ ఓవర్ విడ్త్ కూడా విండోస్ తీసుకున్న విడ్త్ వల్ల కూడా ప్రతి ఒక్క బెడ్రూమ్లో మంచి వెంటిలేషన్ అయితే ఉంది. అండ్ ఆల్సో ఇప్పుడు మీరు చూస్తున్న ఈ చిల్డ్రన్ బెడ్రూమ్ అయితే డైమెన్షన్స్, అడిక్వేట్ డైమెన్షన్స్ అండ్ ఆల్సో షెల్ఫ్స్. నేను స్టార్టింగ్ చెప్పినట్టు కూడా ప్రతి ఒక్క బెడ్రూమ్కి షెల్ఫ్స్. అండ్ ఈ బెడ్రూమ్కి ఇప్పుడు మీరు చూస్తున్న కామన్ వాష్రూమ్ అయితే ఈ చిల్డ్రన్ బెడ్రూమ్కి. అండ్ రిమైనింగ్ 2 బెడ్రూమ్స్కి అయితే అటాచ్డ్ వాష్రూమ్ వచ్చింది. అండ్ వన్ ఆఫ్ ది బెడ్రూమ్ ఏదైతే ఇప్పుడు మీరు చూస్తున్న వన్ ఆఫ్ ది బెడ్రూమ్కి వెస్ట్ ఫేసింగ్తో ఉన్న బాల్కనీ అయితే అడ్వాంటేజ్ అని చెప్పొచ్చు. నేను స్టార్టింగ్లో చెప్పినట్టుగా ఏదైతే ఈ అపార్ట్మెంట్ వెస్ట్ ఫేసింగ్తో ఉన్న ఈ అపార్ట్మెంట్కి ఈ వన్ ఆఫ్ ది బెడ్రూమ్కి బాల్కనీ కూడా వెస్ట్ ఫేసింగ్ రావడం వల్ల కూడా మీకు ఏంటంటే అటాచ్డ్ వాష్రూమ్తో ఉన్న ఈ బెడ్రూమ్కి అయితే వెస్ట్ ఫేసింగ్తో ఉన్న ఒక బాల్కనీ అయితే రావడం మంచి, అంటే వెంటిలేషన్తో పాటుగా బాల్కనీ అయితే ఈ బెడ్రూమ్కి ఫెచ్చింగ్ అని చెప్పొచ్చు. సో ఈ స్లైడ్ డోర్ నుంచి వెస్ట్ ఫేసింగ్తో ఉన్న బాల్కనీ అయితే మీరు ఇప్పుడు చూస్తున్నారు. సో ఒక 2-3 పీపుల్ కూర్చొనే అంత బాల్కనీ అయితే మీరు ఇప్పుడు చూస్తున్నారు. అండ్ 30 ఫీట్ కాలనీ రోడ్కి ఈ అపార్ట్మెంట్ వెస్ట్ ఫేసింగ్తో ఉంది కదా, సో అదే వెస్ట్ ఫేసింగ్కి వన్ ఆఫ్ ది బెడ్రూమ్కి ఈ బాల్కనీ అయితే మీరు ఇప్పుడు చూశారు. అండ్ ఈ బెడ్రూమ్కి ఏంటంటే మీకు డైమెన్షన్స్ కానీ అండ్ ఆల్సో వెంటిలేషన్ కూడా నార్త్ ఫేసింగ్తో ఉన్న ఈ విండో నుంచి వచ్చే వెంటిలేషన్ కానీ అండ్ ప్రతి ఒక్క రూమ్లో యూజ్ చేసిన పిఓపి కానీ షెల్ఫ్స్, మెయిన్గా షెల్ఫ్స్ అయితే అడిక్వేట్ షెల్ఫ్స్ అని చెప్పొచ్చు స్పేస్ కోసం అయితే. అండ్ ఇప్పుడు మీరు చూస్తున్న ఈ కామన్ వాష్రూమ్ కూడా, ఇప్పుడు మీరు చూస్తున్న కామన్ వాష్రూమ్ అది ఇండియన్ కామన్ వాష్రూమే. అండ్ ఈ కామన్ వాష్రూమ్ ఎదురెదురుగా ఉన్న 2 బెడ్రూమ్స్కి మధ్యలో అయితే ఉంది. వాష్రూమ్ డైమెన్షన్స్ కానీ వాష్రూమ్లో వెంటిలేషన్ అదంతా కూడా ప్రతి ఒక్క చోట వెంటిలేషన్ ఏమాత్రం తగ్గకుండా అయితే చూసుకున్నారు. అండ్ అటాచ్డ్ వాష్రూమ్తో ఉన్న ఈ ఇప్పుడు మీరు చూసే మా సెకండ్ మాస్టర్ బెడ్రూమ్. ఈ సెకండ్ మాస్టర్ బెడ్రూమ్కి ఏంటంటే మీకు ఇంతకుముందు చూసిన బెడ్రూమ్కి బాల్కనీ అనేది అడ్వాంటేజ్ అయితే, ఇప్పుడు మీరు చూస్తున్న ఈ బెడ్రూమ్కి అయితే లో రూఫ్, అంటే ఇంక్లూడింగ్ షెల్ఫ్స్తో పాటుగా లో రూఫ్ రావడం వల్ల కూడా ఎక్కువ స్పేస్ గెయిన్ చేయడానికి అయితే అవకాశం ఉంది. అండ్ ఇప్పుడు మీరు చూస్తున్న ఈ షెల్ఫ్స్తో పాటుగా మీకు విండో కింద కూడా మీకు ఒక షెల్ఫ్ రావడం వల్ల కూడా అక్కడ కూడా మీరు స్పేస్ గెయిన్ చేయొచ్చు. అంటే ఈ స్పేస్ అంటే షెల్ఫ్స్తో పాటుగా ఇక్కడున్న స్పేస్ మాత్రమే కాకుండా ఈ మాస్టర్ బెడ్రూమ్కి నేను చెప్పినట్టుగా లో రూఫ్ రావడం వల్ల ఆ లో రూఫ్ కూడా మీరు చూస్తే మంచి డైమెన్షన్ అయితే ఉంది. ఆల్మోస్ట్ 6x4 అలా ఉంది. 6x4 ఇంకెక్కువే ఉంటుంది. సో మంచి డైమెన్షన్స్తో ఉన్న లో రూఫ్ రావడం వల్ల కూడా ఈ మాస్టర్ బెడ్రూమ్కి మీకు ఎక్కువ స్పేస్ గెయిన్ చేయడానికి అయితే ఛాన్స్ ఉంది. సో ఇది ఓవరాల్గా మీకు ఈ ఓపెన్ కిచెన్, పూజ గది, హాల్ అండ్ 3 బెడ్రూమ్స్తో ఉన్న ఈ ఈస్ట్ ఫేసింగ్ 3 BHK ఫ్లాట్ డీటెయిల్స్. అండ్ ఈ 3 BHK ఫ్లాట్ టోటల్ బిల్టప్ ఏరియా వచ్చేసి 1600 SFT ఉంటుంది. అండ్ వాటర్ ఫెసిలిటీ విషయానికి వస్తే బోర్ వాటర్తో పాటు కృష్ణా వాటర్ ఫెసిలిటీ అయితే ఉంది. సో బిల్డర్ ఎక్స్పెక్టెడ్ ప్రైస్ వచ్చేసి 80 lakhs ఇంక్లూడింగ్ ఆల్ ఎమ్యూనిటీస్, కార్ పార్కింగ్, బైక్ పార్కింగ్, పవర్ బ్యాకప్ అండ్ ఆల్సో సీసీ కెమెరా ప్రివిలేజ్ కూడా ఉంది. నాగార్జున సాగర్ హైవే నుంచి 1.2 కిలోమీటర్ డిస్టెన్స్లో అన్ని ఫెసిలిటీస్కి యాక్సెసిబిలిటీ ఉన్న నంది హిల్స్లో లొకేట్ అయి ఉన్న ఈ జిఎంఆర్సి సాయి పరిణీత హైట్స్ అనే ఈ అపార్ట్మెంట్లో ఉన్న ఈస్ట్ ఫేసింగ్ 3 BHK ఫ్లాట్ కనుక మీరు ఇంట్రెస్టెడ్ అయితే ప్రైస్ నెగోషియేషన్ కోసం ప్లీజ్ డైరెక్ట్లీ కాల్ మీ ఆన్ 9440159446. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ అప్డేట్స్. థ్యాంక్ యూ.